నేనైతే కొండపైకి వచ్చాను చూడండి. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూడండి మా ఊరు ఎలా కనిపిస్తుందో. మా ఊరిని మొత్తము పొగమంచు కమ్మేస్తుంది. చలికాలం అంటే పొగమంచుతో కమ్ముకున్న ఉదయాలు. చలికాలంలో ఒక్కో ఉదయం ఒక్కో సినిమా సీన్‌లా ఉంటుంది. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చలికాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చాలామంది రగ్గులు, స్వెటర్‌లు కప్పుకుంటారు సేఫ్టీస్‌కి. సో, చలికాలంలో మా ఊరు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మా ఊరి చలికాలం అందాలను చూపించబోతున్నాను. కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం? చలికాలం అందాలను చూసేద్దామా మరి? చలికాలం వచ్చేసింది. ఉదయం లేవగానే పొగమంచు ఊరంతా కప్పేస్తుంది. రోడ్లు కనిపించవు. చెట్లు మంచుతో మెరుస్తూ ఉంటాయి. కొండ వెనక నుండి సూర్యుడు మెల్లగా ఉదయిస్తుంటే ఆ కాంతిని చూసినప్పుడు ఈరోజు ఏదో అద్భుతం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆ అద్భుతం జరుగుతుందో లేదో పక్కన పెడితే ఆ ఊహ చాలా బాగుంటుంది. చలికాలం కాబట్టి ఉదయాన్నే పొగమంచుతో పాటు చలి కూడా బాగా ఉంటుంది. మా ఊరిలో చాలామంది ఇంటి ముందు చలిమంటలు వెలిగిస్తారు. ఆ వెచ్చని మంట దగ్గర కూర్చుని చేతులు చాచి ఆ వేడిని ఆస్వాదిస్తారు. చలికాలంలో వేడివేడిగా టీ, కాఫీ తాగడం ఒక మజా అని చెప్పవచ్చు. మా ఊరి వంటకాలు అయితే మరీ రుచిగా ఉంటాయి. కాలకృత్యాలు అన్నీ అయిపోయేలోగా కమ్మనైన అంబలి, అదేనండి రాగిజావ కూడా తయారవుతుంది. సూర్యోదయం అప్పుడే అవుతూ ఉంటుంది కాబట్టి కాసేపు ఎండలో నిలబడి ఆ ఎండను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత ఇంట్లో వేడివేడిగా తయారు చేసిన రాగిజావ తాగుతారు. చలిలో వెచ్చగా ఉండేందుకు ఆ అంబలి సువాసన గాలిలో కలిస్తే ఉదయం వాతావరణం మరింత బాగుంటుంది. రాగి జావ తాగుతున్నాను. ఉదయం అన్నం తినే ముందు ఈ అంబలినే స్వీకరిస్తారు మా గ్రామ ప్రజలు. ఎందుకంటే ఎముకలు బలంగా చేసే సత్తా ఉంది, ఇందులో ఐరన్ కూడా ఉంది. అందుకే అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ దీన్నే స్వీకరిస్తారు. ఈ చలికాలంలో పగటి కాలం చాలా తక్కువ సమయం ఉంటుంది. సూర్యోదయం లేట్గా వచ్చి సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. కాబట్టి మా ఊరి ప్రజలు త్వరగా వంటలు వండి భోజనాలు తినేసి పనులకు త్వరగా వెళతారు. ఊర్లో చాలా మంది ఇలాగే మిరపకాయలను రాయి దగ్గరే నూరుతారు. ఎందుకంటే మిక్సీలో ఆడించి వండిన వంట కంటే ఇలా రాయిలో నూరి వండిన వంటే చాలా రుచిగా ఉంటుంది. ఆవులను ఉదయం మేతకు తీసుకుని వెళ్ళి సాయంకాలం మళ్ళీ ఊరికి తోలుకొని తెస్తారు. మా ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉంది. పాడేరు నుండి మా ఊరికి ఛార్జీ కేవలం 30 రూపాయలు మాత్రమే. రావాలనుకునే వాళ్ళు రావచ్చు. పాడేరు నుండి మా ఊరికి బస్సు జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ నేచర్. ఏంటో ఈ సంవత్సరం కాలంతో సంబంధం లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాని కారణంగా పనులకు అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు ఉన్న వీధి కుళాయిలు రాకముందు ఈ వాటర్ ట్యాంక్లో వచ్చే నీళ్ళే తాగేవారు. టేప్ నుండి నీళ్లు తక్కువ వస్తే ఇలా వాటర్ ట్యాంక్ మీద ఎక్కి మరీ నీరు తోడుకునేవారు. ఆ పక్కనే స్కూల్ కూడా ఉంది. మా ఊరికి తారు రోడ్డు వెయ్యక ముందు రోడ్డు ఎలా ఉండేదో చూడండి. ఇది కూడా చలికాలంలో తీసిన ఫోటోనే. అదే కాకుండా బావిలో నీళ్లు కూడా తాగేవాళ్ళు. అప్పుడప్పుడు బావిని శుభ్రం చేసేవాళ్ళు. ఇప్పుడు కుళాయిలు వచ్చాయి కాబట్టి బావి నీరు తాగట్లేదు. కానీ మన ఊర్లో త్రాగునీరు సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. మా ఊరి రైతులందరూ ఉదయం స్వెటర్ గాని, హుడ్డీ గాని, రెయిన్ కోట్ గాని వేసుకొని పొలాలకు, కాఫీ తోటలకు వెళతారు. ఈ సీజన్లో చల్లని గాలి వీస్తూ ఉంటుంది. చాలా మంది కాఫీ తోటలకి వెళ్తారు. ఎందుకంటే
కాఫీ చెట్ల కింద కలుపు మొక్కలు పెరుగుతాయి. వాటిని తీయడం చాలా అవసరం. ఇలా తీయడాన్ని వీడింగ్ అంటారు. కలుపు మొక్కలు తీయడం వలన తోట అందంగా కనిపిస్తుంది. అలాగే పూత దగ్గర పడుతుంటే చెట్లు బాగా పుష్పిస్తాయి. దాని వలన పంట బాగా పండుతుంది. పొగమంచులో ఆ కాఫీ తోటలు పచ్చగా మెరుస్తూ ఉంటే ఆ దృశ్యం కళ్ళకు హాయిగా ఉంటుంది. ఈ చలికాలంలో మా ఊరిలో పండించే పంటలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ రాగులు పండిస్తారు, వరి పండిస్తారు, బొస్తర్లు, అలసందులు, పసుపు, అల్లం, చిలకడ దుంపలు, కర్రపెండలం, చామదుంపలు, మిరపకాయలు ఇలా ఎన్నో పంటలు పండిస్తారు. అరటి చెట్లు ఊరి చుట్టూ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. మా ఊర్లో చిన్న స్కూల్ ఉంది. స్కూల్ పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. దీనిని షార్ట్‌గా ఎంపీపీ స్కూల్. ఇదే ఎంపీపీ స్కూల్. ఇంకా పెయింటింగ్ అలాగే ఫ్లోర్ వేయలేదు అక్కడ. మా ఊర్లో పిల్లల అల్లరి అంతా ఇంత కాదు. రోడ్డు వరకు వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ అల్లరి. ఇంకొక విషయం ఏమిటంటే మా ఊర్లో జియో టవర్ కూడా ఉంది. జియో టవర్ మీద సూర్యకిరణాలు పడితే అది ఒక దీపస్తంభంలా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, పొలాలు, చెట్లతో మా ఊరు చలికాలంలో మరింత అందంగా ఉంటుంది. పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కర్రలు తీసుకొని వస్తారు. మా ఊర్లో ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నారు. కొంతమంది దగ్గర మాత్రమే గ్యాస్ పొయ్యిలున్నాయి. అడవి నుండి కర్రలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఈ విధంగా పోగు చేస్తారు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు అడవికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే కర్రలు త్వరగా అవ్వకుండా ఉండడం కోసం. ఈ సీజన్లో నిమ్మకాయలు, అరటికాయలు, కాఫీ తోటల్లో మిరియాలు కూడా కనిపిస్తాయి. మా ఊర్లో కిరాణా షాపు కూడా ఉంది. ఇక్కడ కావలసినవన్నీ దొరుకుతాయి. ఈ సీజన్లో అందరి ఇంట్లో వండుకొని తినే కూర గుమ్మడి కూర. ఇక్కడ చూడండి, పెద్ద గుమ్మడికాయ ఉంది. గుమ్మడి ఆకులను వండుకొని తినడం అంటే మా ఊరి ప్రజలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి. అందుకే అందరూ తింటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వారానికి ఒకసారి మా పక్క ఊరు అయిన గన్నేరుపుట్టులో సంత జరుగుతుంది. ఆ సంత ప్రతి వారం బుధవారం రోజు మాత్రమే ఉంటుంది. ఈ సంతలో మన ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ దొరుకుతాయి. పిండి వంటకాలు, బట్టలు, వాచ్లు కూడా, అలాగే డ్రింక్స్ కూడా తీసుకొస్తారు. కానీ ఫ్రిడ్జ్ సౌకర్యం ఉండదు. ఇది పండగ సంత అన్నమాట. బుధవారం సంత. బుధవారం రోజున ఈ సంత తీసుకొస్తారు. ఇప్పుడైతే జనాలు కనిపించట్లేదు, ఎందుకంటే కుప్పలు కుప్పలు ఉండరు. సాయంత్రం అవుతుంటే సూర్యుడు కొండల వెనుకకి మాయమవుతాడు. ఆకాశం ఎర్రగా మారుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మేము గల్లీ క్రికెట్ ఆడుకుంటాము. అది కూడా చీకటి పడే వరకు. ఆ సమయంలో గాలి మరింత చల్లగా ఉంటుంది. ఊరిలో మళ్ళీ చలిమంటలు వెలిగిస్తారు. అందరూ మంట దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. అది మా ఊరి సాయంత్రపు జీవితం. వినడానికి సింపులే, కానీ ఎంతో మధురం. సో చూసారు కదా మా ఊరి చలికాలం అందాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి. చలికాలంలో ప్రత్యేకమైన పంట ఏదో కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.